Topic name is HTTP, Hypertext Transfer Protocol. ఈ ప్రోటోకాల్ను ఏ ఫైర్వాల్ బ్లాక్ చేయదు, ఎందుకనగా హెచ్టిటిపి ప్రోటోకాల్ సింపుల్ టెక్స్ట్ను కలిగి ఉండను. ఇందులో చాలా హెడర్ ఇన్ఫర్మేషన్ను కలిగి ఉండను. వెబ్ ఎన్విరాన్మెంట్లో హెచ్టిటిపి 1.1ను యూజ్ చేస్తారు. ఎఫ్టిపి ఆధారంగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది స్టేట్లెస్ ప్రోటోకాల్. ఇది అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ క్లయింట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలిగి ఉండదు. ఈ ప్రోటోకాల్ 80 అనే పోర్ట్ నెంబర్ను డిఫాల్ట్ పోర్ట్గా యూజ్ చేస్తారు. రిక్వెస్ట్ కోసం ఫాలోయింగ్ మెథడ్స్ను యూజ్ చేస్తాం. 1 గెట్, 2 పోస్ట్, 3 హెడ్, 4 పుట్, 5 డిలీట్, 6 ట్రేస్, 7 అప్డేట్, 8 ఆప్షన్స్. గెట్ ఇచ్చిన URIలో ఉన్న రిసోర్సెస్ యొక్క కాంటెంట్ను ఈ మెథడ్ వల్ల పొందవచ్చును. పోస్ట్ ఇచ్చిన URIలో ఉన్న రిసోర్స్కు సమ్ కాంటెంట్ను ఈ మెథడ్ ద్వారా సబ్మిట్ చేస్తాం. హెడ్ ఇచ్చిన URLలో ఉన్న రిసోర్స్ యొక్క హెడర్ ఇన్ఫర్మేషన్ను ఈ మెథడ్ వల్ల పొందవచ్చును. పుట్ ఇచ్చిన URI లొకేషన్లో సమ్ కాంటెంట్ను ప్లేస్ చేయడానికి ఈ మెథడ్ను యూజ్ చేస్తాం. డిలీట్ ఇచ్చిన URI యొక్క లొకేషన్లో ఉన్న రిసోర్స్ను రిమూవ్ చేయడానికి ఈ మెథడ్ను యూజ్ చేస్తాం. ట్రేస్ రిక్వెస్ట్ చేసిన URI ఉందా లేదా అనేది ఈ మెథడ్ రిటర్న్ చేయను. అప్డేట్ ఇచ్చిన URI లొకేషన్లో ఉన్న రిసోర్స్ను రిప్లేస్ చేయడానికి ఈ మెథడ్ను యూజ్ చేస్తాం. ఆప్షన్స్ URI యొక్క లొకేషన్లో ఉన్న రిసోర్స్కు సంబంధించిన ఇన్ఫోను ఈ మెథడ్ ద్వారా పొందవచ్చును. ఏ ఆప్షన్స్ రిసోర్స్ సపోర్ట్ చేయను తెలుపును. ఎగ్జాంపుల్ రిక్వెస్టెడ్ రిసోర్సెస్ అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్ను సపోర్ట్ చేస్తుందా లేదా. నెక్స్ట్ ఈ ప్రోటోకాల్లో నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ హెడర్ను కలిగి ఉండను. ఇది సర్వర్లో క్లయింట్ ఎన్విరాన్మెంట్ను అండర్స్టాండ్ చేసుకున్నాం. రిక్వెస్ట్ను సర్వర్ వద్ద ప్రాసెస్ చేయబడను. ఈ ప్రోటోకాల్ ద్వారా క్లయింట్ సర్వర్ ఇచ్చిన రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ను అండర్స్టాండ్ చేసుకోను. ఈ ప్రోటోకాల్ స్టేటస్ అండ్ ఎర్రర్ కోడ్ను కలిగి ఉండను. దీనివల్ల మెసేజ్ను షార్టర్ ఫార్మాట్లో అర్థం చేసుకోను. దీనివల్ల నెట్వర్క్ ట్రాఫిక్ రెడ్యూస్ అవును. హెచ్టిటిపి యూజ్ చేసి జావాలో సర్వర్ సైడ్ ఎక్స్టెన్షన్ను డిజైన్ చేస్తారు. హెచ్టిటిపి స్పెసిఫిక్ రెస్పాన్స్ హెడర్స్ అండ్ రెస్పాన్స్ కాంటెంట్ను సెట్ చేసి హెచ్టిటిపి స్పెసిఫిక్ రిక్వెస్ట్ కాంటెంట్ను పొందుతాము. కంటైనర్ స్టాండర్డ్ అబ్స్ట్రాక్షన్ను అండర్స్టాండ్ చేసుకోవాలి. కంటైనర్ ప్రొవైడర్ స్టాండర్డ్ అబ్స్ట్రాక్షన్ను ఇంప్లిమెంట్ చేయాలి. ఈ అబ్స్ట్రాక్షన్స్ అన్నీ javax.servlet.http ప్యాకేజ్లో ప్యాక్ చేయబడను. నెక్స్ట్ హెచ్టిటిపి బేస్డ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ కాంటెంట్ను పొందుటకు హెచ్టిటిపి సర్వర్ రిక్వెస్ట్ అండ్ హెచ్టిటిపి సర్వర్ రెస్పాన్స్ అనే అబ్స్ట్రాక్షన్ను యూజ్ చేస్తాం. హెచ్టిటిపి సర్వర్ రిక్వెస్ట్ ఈ ఇంటర్ఫేస్ సర్వర్ రిక్వెస్ట్ యొక్క సబ్ టైప్. కంటైనర్ ప్రొవైడర్ దీన్ని ఇంప్లిమెంట్ చేయను. హెచ్టిటిపి సర్వర్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ హెచ్టిటిపి సర్వర్ రిక్వెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఎన్క్యాప్సులేట్ చేయను. నెక్స్ట్ టాపిక్ ఈజ్ హెచ్టిటిపి సర్వర్ రెస్పాన్స్. ఈ ఇంటర్ఫేస్ సర్వర్ రెస్పాన్స్ యొక్క సబ్ టైప్. దీనిలోని మెథడ్స్ వలన హెచ్టిటిపి స్పెసిఫిక్ రెస్పాన్స్ అండ్ కాంటెంట్ అండ్ హెడర్స్ను సెట్ చేయను. నెక్స్ట్ కంటైనర్ వద్దకు క్లయింట్ యొక్క రిక్వెస్ట్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ అనేది హెచ్టిటిపి ఆర్ నాట్ అని కంటైనర్ చెక్ చేయను. ఒకవేళ హెచ్టిటిపి రిక్వెస్ట్ అయితే హెచ్టిటిపి సర్వర్ రిక్వెస్ట్ అండ్ హెచ్టిటిపి సర్వర్ రెస్పాన్స్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ను ప్రిపేర్ చేయను. ఇఫ్ నాట్ సర్వర్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ను ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ క్రియేట్ చేయబడను. javax.servlet.servlet ఇంటర్ఫేస్ సర్వర్ ఇన్స్టాన్స్ను క్రియేట్ చేయాలి. కంటైనర్ ఈ సర్వర్ ఇన్స్టాన్స్ను యూజ్ చేసి సర్వీస్ మెథడ్ను కాల్ చేయను. ఈ సర్వీస్ మెథడ్కు సర్వర్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ను ఆర్గ్యుమెంట్గా పంపిస్తాము. నెక్స్ట్ హెచ్టిటిపి సర్వ్లెట్. ఇది ఒక యూటిలిటీ క్లాస్. ఇది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ ఇందులో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండవు. ఇది హెచ్టిటిపి ఇది జనరిక్ సర్వ్లెట్ యొక్క సబ్ టైప్.
అండ్ ఇనిట్ మెథడ్ను ఓవర్రైడ్ చేయదు. డిస్ట్రాయ్ అండ్ అదర్ మెథడ్స్. కానీ జనరిక్ సర్వర్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్గా డిక్లేర్ చేసిన సర్వీస్ మెథడ్ను ఇంప్లిమెంట్ చేయదు. నెక్స్ట్, ఈ క్లాస్లోని అడిషనల్ మెథడ్స్ ఆర్ 1. ప్రొటెక్టెడ్ వాయిడ్ సర్వీస్ బ్రాకెట్ http server request http server response throws server exception IO exception. Second, public void do get http server request http server response. Third, public void do post http server request http server response. ఏమో మెథడ్స్ అన్ని http server request అండ్ http server responseను ఆర్గ్యుమెంట్గా తీసుకోండి. రిక్వెస్ట్ అనేది కంటైనర్కి వచ్చినప్పుడు కంటైనర్ చెక్ చేయండి. సర్వీస్ సర్వర్ రిక్వెస్ట్ సర్వర్ రెస్పాన్స్. ఒకవేళ క్లయింట్ రిక్వెస్ట్ అనేది http రిక్వెస్ట్ అయితే సర్వీస్ మెథడ్ ఇంకో సర్వీస్ మెథడ్కు ఫార్వర్డ్ చేయాలి. ఆ సర్వీస్ మెథడ్ అనేది సర్వీస్ http సర్వర్ రిక్వెస్ట్ http సర్వర్ రెస్పాన్స్. http సర్వర్ క్లాస్లోని మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్స్. పబ్లిక్ సర్వీస్. ఈ మెథడ్ ద్వారా సర్వర్ రిక్వెస్ట్ సర్వర్ రెస్పాన్స్ను http సర్వర్ రిక్వెస్ట్ అండ్ http సర్వర్ రెస్పాన్స్కు క్యాష్ చేయబడును. ప్రొటెక్టెడ్ సర్వీస్ మెథడ్ను క్యాష్ చేయబడిన రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ను ఆర్గ్యుమెంట్గా పంపించి ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్, ప్రొటెక్టెడ్ సర్వీస్. దీని ద్వారా క్లయింట్ రిక్వెస్ట్ చేయడానికి యూజ్ చేసిన http రిక్వెస్ట్ మెథడ్ను పొందవచ్చును. రిక్వెస్ట్ మెథడ్ ఆధారంగా రెస్పెక్టివ్ 2 3x మెథడ్స్ను కాల్ చేస్తాం. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ గెట్ దెన్ డూ గెట్. నెక్స్ట్, రెస్పాన్స్ జనరేట్ చేయడానికి అన్ని 2 3x మెథడ్స్ను ఇంప్లిమెంట్ చేయాలి. ఈ మెథడ్స్ను రిక్వెస్ట్ URI సపోర్ట్ చేయదు.